రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై కత్తులతో దాడి చేశారు దుండగులు. రాత్రి 2 గంటల సమయంలో ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేస్తుండగా మాట్లాడడానికి పిలిచి కత్తితో దాడి చేశారు. చెయ్యి అడ్డుపెట్టి కేకలు వేయడంతో పారిపోయారు దుండగులు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారని, వారే దాడి చేయించారని ఆరోపించారు రొండి రాజు. ఇక వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు రొండి రాజు. నాగయ్యపల్లి పోచడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా చింతపంటి మల్లేశం గారిని గెలిపించిన మన ప్రజలు, నాగయ్యపల్లి ప్రజలు, పోచడిపల్లి ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ వారికి నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిన మన ఆసీనన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత వారం రోజుల నుంచి ఎంబడి ఉండి సహకరించిన యూత్ అధ్యక్షులకు, సంఘ సభ్యులకు, మహిళా అధ్యక్షులకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గ్రామం పెద్ద మొత్తంలో ఇన్ని మెజార్టీతో గెలిపించిన అటువంటి ప్రజలు రాబోయే రోజులలో మల్లేశం గారు ఏ పని అయినా కానీ ఎంబడి ఉండి, మీకు ఏ ఆపద వచ్చినా ఎంబడి ఉండి వారు పని చేస్తారని తెలుపుతూ, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా నాకు కూడా చెప్పండి, సర్పంచ్ గారు చెప్పండి, మన నాగయ్యపల్లి అభివృద్ధి బాటలో తీసుకువెళ్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్నటి రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపంటి మల్లేశం ఎన్నిక కావడం జరిగింది. కాగానే గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో వారు బయటకు రాగానే నేను బయటకు రావడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థి గోప్ మధుకర్ భార్య నన్ను నీ సంగతి చెప్తా, నీ సంగతి అని అంతు చూస్తా అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మధుకర్ భార్య వారు అనుచరులు నన్ను అనుడితోటే, నువ్వే నన్నెందుకు అంటున్నావు, నువ్వు నా సంగతి ఏం చూపుతా అని అంటే, నాకు ఇట్లా ఒక్కడి పరి ఏదో చేతుల కత్తి తోటి ఇట్లా కొట్టడం జరిగింది. మెడకు దెబ్బింది, ఈ తలకాయకు తాకడం జరిగింది. అప్పుడే మేము లొల్లి పెట్టుకుంటూ మా ఇంటి దగ్గర ఒక వాళ్ళను ఉరికి లొల్లి పెట్టుకుంటూ అరుసుడితోటి